సో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి సో ఈ యొక్క వీడియోలో మనశంకర్ వరప్రసాద్ మూవీ ఈ మూవీ వచ్చి ఇప్పుడు డే 1 అనేది ఇంకా గడవలేదన్నమాట. అది చిన్న మనోడి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. ఈ యొక్క ప్రీమియర్ షోలతో ఎంత కలెక్షన్ చేసింది, దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఈ యొక్క మూవీ అనేది ఈ యొక్క డే అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఎంత టార్గెట్ చేసింది అని చెప్పి పెద్ద పెద్ద వెబ్సైట్లు మళ్ళీ వచ్చే సోషల్ మీడియాలో భయంకరంగా ఒక అమౌంట్ అనేది వైరల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ మీద భారీ అంచనాలతో ఉందన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క మూవీ ప్రమోషన్తో మళ్ళీ వచ్చే క్యారెక్టర్లకి ఇచ్చిన పెయిడ్తో మళ్ళీ వచ్చి ప్రమోషన్లతో ఎక్కువగా భారీగానే భయంకరంగా వసూలే చేశాడనమాట మన అనిల్ రావుపూడి గారు. దీని అంతటికి కలిపి 250 కోట్లతో ఈ యొక్క మూవీని నిర్మించారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది అనమాట. ఈ యొక్క 250 కోట్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ యొక్క 250 కోట్లు దాటితేనే కదా ఇక బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంత సంపాదించబోతుంది, మన ఇండియా వైజ్గా ఎంత సంపాదించబోతుంది, స్టేట్ వైజ్గా ఎక్కడెక్కడ బుకింగ్స్ అనేటివి భయంకరంగా వెళ్ళాయి అని చెప్పి ఇంక మనం ఆలోచించుకున్నట్లయితే ఆయన ప్రమోషన్ల ద్వారా బాగా గట్టిగానే వేసుకున్నాడు అనమాట. దాంట్లో అసలు అబ్జెక్షనే లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా ఇప్పటికైనా సరే అసలు టాక్ ఎలా ఉందంటే, అరే బొమ్మ సూపర్ హిట్ రా, సూపర్గా ఉంది మూవీ అనేది, సో ఫ్యామిలీ పరంగా చూసే సినిమా ఇది అని చెప్పి అందరికీ తెలిసిన స్టోరీయే. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సో కోసం వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క జనాభా. సో ఆయన వేసే కామెంట్లు, ఆయన వేసే కామెడీ, సో అక్కడ చూసుకున్నట్లయితే అందులో చిరంజీవి గారు వెంకీ గారు నటిస్తున్నారని ఇంకా జనాలలో క్యూరియాసిటీ అనేది ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక చూడాలి ఈ మూవీ అనేది ప్రస్తుతానికి ఎంత సంపాదించింది కలెక్షన్ల పరంగా, సుమారుగా ఎంత ఉంటుంది. యాక్టర్లు, సాంకేతిక నిపుణులు, డ్యూరేషన్లు, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషన్లని మీరు ఆల్రెడీ మొత్తం కలిపి, అంటే ఆల్రెడీ ఆయన అక్కడ కళ్ళ కట్టినట్టు మనం చూస్తున్నాం కాబట్టి సో ఇవి మొత్తం కలిపి 250 కోట్లతో నిర్మించారని చెప్పి ఆల్రెడీ తెలుస్తుందన్నమాట. ప్రమోషన్ల ద్వారా ఎక్కువగా డబ్బు అనేది ఆయన పెట్టడం అనేది జరిగింది. దాని ఆధారంగా బుకింగ్స్ అనేవి కూడా భయంకరంగా బుక్ అయ్యాయన్నమాట. దాని ఆధారంగా తీసుకున్న ఈ యొక్క 105 కోట్లు ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే వచ్చిందని చెప్పి ఒక రూమర్గా అయితే మిగిలిందనమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోవచ్చు అనమాట. ఏది డిక్లేర్ అయితే ఇంకా చేయలేదన్నమాట. అంటే డే 1 ఇంకా గడవలేదు కదా. సో ఇక చూసుకున్నట్లయితే ఇండియా వైడ్గా మొత్తం చూసుకున్నట్లయితే 120 కోట్లు సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఇక వరల్డ్ వైడ్గా అంటే మన ఇండియా మళ్ళీ వచ్చి వరల్డ్ వైడ్గా కలిపి చూసుకున్నట్లయితే 150 కోట్లు వచ్చిందని చెప్పి ఒక రూమర్గా అయితే మిగిలింది. ఓకేనా. సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. అసలు ఇది చేస్తున్నదే తెలియట్లేదు అనమాట. ఇప్పుడు స్టోరీ అనేది నార్మల్ స్టోరీ కాదనట్లేదు, కానీ దీనికి బుకింగ్స్ అనేటివి భయంకరంగా వెళ్తున్నాయి అనమాట. మీకు అర్థం కాలేదా. సో డే 1 మళ్ళీ వచ్చి డే 2, డే 3 ఈ 1 వీక్ అనేది ఇలాగే ఉంటుందండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే పండగ రోజు అయితే భయంకరంగా ఉంటుంది. అస్సలు ఎవ్వరూ ఆపలేరు అసలు. ఓకేనా. ఎవ్వరూ ఆపలేరు అసలు. చిరంజీవి గారి యాక్టింగ్ చూడడానికి వెళ్తారనమాట. ఆల్రెడీ ఇప్పుడు నేను నైటే మూవీ చూడడం అనేది జరిగింది. రివ్యూ అనేది నిద్రపోతూ చేశాను నేనైతే. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈవినింగ్ టైం కాబట్టి కుమ్మడి బారేస్తుందప్ప. అస్సలకి బుకింగ్స్ అనేటివి ఇతర రేంజ్లో అవుతాయి అనేది అసలు నా జీవితంలో నేను అనుకోలేదు అసలు ఈ విధంగా అవుతాయని. ఇక ప్రీమియర్ షోల ద్వారా చూసుకున్నట్లయితే నైజాంలో వచ్చి 4 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. ఆంధ్రాలో వచ్చి 7 కోట్లు సంపాదించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల దాకా వచ్చేసిందని చెప్పి ఒక డిక్లేర్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓకేనా. సో ఇక అన్ని భాషలు కర్ణాటక, మలయాళం, తమిళనాడు చూసుకున్నట్లయితే 2,05,00,000 అయితే సంపాదించింది అనమాట టోటల్గా చూసుకున్నట్లయితే. ఇక ఓవర్సీస్ అంటే అదర్ కంట్రీలలో చూసుకున్నట్లయితే 1.2 మిలియన్ని సంపాదించింది అనమాట. అంటే 11 కోట్ల అనమాట. మన భారతీయ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 11 కోట్లు అనేది ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది అనమాట ప్రస్తుతానికి. సో ఈ యొక్క మూవీ అనేది 24 కోట్ల నుంచి 25,05,00,000 అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. సో ఇది ప్రీమియర్ షోల ద్వారా వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే భయంకరంగా వైరల్ అవుతుంది అది కూడా. ఓకేనా. సో వీళ్ళు అఫీషియల్గా ఎటువంటి పోస్టర్ వదులుతారని చెప్పి మనం వెయిటింగ్ అనమాట. ఈ యొక్క వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత సంపాదించింది అని చెప్పి కూడా రేపు మార్నింగ్ కల్లా వదిలేస్తారు నాకు తెలిసి. మూవీ అనేది స్టేట్ల వైజ్గా ఎంత కలెక్షన్ చేసింది, వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ చేసింది, ఓవర్సీస్లో ఎంత వచ్చింది అసలు టోటల్గా కలెక్షన్.
సో ఈ యొక్క మూవీ అనేది బుకింగ్స్ దగ్గర బాగా వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ తో సో ఈ ప్రస్తుతానికి మన ఏపీ టు తెలంగాణ నైజాంలో వచ్చి 50 కోట్ల పైనే సాధించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే అటు సైడ్ మలయాళం, తమిళనాడు, కర్ణాటక చూసుకున్నట్లయితే 8 నుంచి 10 కోట్ల వరకు అయితే సాధించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఈ యొక్క అమౌంట్ అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. ఓకేనా, స్ప్రెడ్ అవుతుంది అనమాట స్పీడ్గా. ఓకేనా. సో ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 20 కోట్లు సాధించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అంటే టోటల్ గా అటు ఇటు కలిపి మొత్తంగా 70 నుంచి 80 కోట్లు సాధించిందని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని మరీ చెప్తున్నారు అనమాట. ఈ యొక్క అమౌంట్ అనేది అనేక రకాల వెబ్సైట్లు నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో సో అవన్నీ ఆధారంగా తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇక చూడాలి ఈ మూవీ ఇంకా జరుగుతుంది కాబట్టి. నిజంగా అండి అనిల్ రావిపూడి గారు ఎంత తెలివినోడంటే మూవీ అనేది 250 కోట్లు పెట్టి తీసాడని చెప్పి ఒక అమౌంట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు, ఒక అంచనా అనమాట ఇది. ఓకేనా, మూవీ బడ్జెట్ వచ్చి ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎక్కువ అనేది కలెక్షన్ చేయాలన్నమాట. ఓకేనా, ప్రొడ్యూసర్కి షేర్ రావాలి, ప్రొడ్యూసర్కి షేర్ అనేది రావాలన్నమాట భయంకరంగా. సో అంటే 250 కోట్లు పెడితే సో దానికి మించి ఎక్కువ రావాలి కదా ప్రొడ్యూసర్కి, వస్తేనే ఇంకా ఇది మూవీ అనేది బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది అనమాట. కొన్ని ఏరియాల దగ్గర కూడా ఇంకా రోజులు గడుస్తుంది కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యేదానికి చాలా ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా పండగ వస్తుంది, చాలా రోజులు ఉన్నాయి గడిచేదానికి. ఇది ప్రస్తుతానికి డే 1, ఇంకా డే 2 అనేదానికి ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలియాలి. సో ఈ యొక్క మూవీ అనేది 70 నుంచి 80 కోట్లు వసూలు చేసిందని చెప్పి చెప్తున్నారు అన్నమాట డే 1లో చూసుకున్నట్లయితే. మరి చూడాలి వాళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్టర్ని వదులుతారా అని చెప్పి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో మనశంకర వరప్రసాద్ టీము సో ఎటువంటి పోస్టర్ని వదులుతారా అని చెప్పి చూడాలన్నమాట. ఓకేనా, అఖండ వచ్చి 59 కోట్లు వదిలారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక రాజాసాబ్ చూసుకున్నట్లయితే 110 కోట్లు గ్రాస్ అనేది కలెక్షన్ చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గా వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ అనేది వదిలేశారనమాట. ఇక చూడాలి ఈ యొక్క మనశంకర వరప్రసాద్ గ్రాస్ పరంగా ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన కలెక్షన్ల ఆధారంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా వదులుతారనేది చూడాలి ఇంకా. ఓకేనా, సో నేను చెప్పిన కలెక్షన్స్ అన్ని కొన్ని రిపోర్ట్లు నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్ వల్ల ఈ యొక్క కలెక్షన్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, ఇక చూడాలి ఈ మూవీ అనేది రాబోయే రోజుల్లో ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనేది వెయిట్ చేయాలన్నమాట. మంచి సాలిడ్ కలెక్షన్ అండి, నిజంగా నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. ఇది అసలు ఫస్ట్ డేనే కదా, ఇంకా గడవలేదు. అసలు ముందు ముసల పండుగ, నాకు అదే కదా పండగ రోజు ఎక్కువ అనేది కలెక్షన్ చేస్తుంది అనమాట. నాకు అదే అర్థం కావట్లేదు, పండగ రోజే మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. అసలు కలెక్షన్ అనేది చేస్తుంది, మళ్ళీ వచ్చి దీనికి పాజిటివ్ టాక్ అనేది కూడా భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ చేస్తున్నారు స్పీడ్గా, అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇది. ఇక చూడాలి ఈ మూవీ అనేది ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందని. సో ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా, బాయ్.